హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నాను. ఈరోజు మనం గార్డెన్‌లో బీరకాయల విత్తనాలు వేస్తున్నాను నేను. వర్షం పడింది కాబట్టి మనం బీర విత్తనాలు ఇప్పుడు వేసుకుంటే కనుక మొక్కలైతే చాలా చక్కగా వస్తాయండి. మీకు తెలుసు కదా, నేను బీరకాయలు అనేవి ఎప్పుడు కూడా గార్డెన్ నుంచి కిలోల కొద్దీ తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేసిందంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఈరోజు ఈ మొక్కలన్నీ తీసివేసి క్రాప్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్త విత్తనాలు అయితే వేసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా మనం బీర విత్తనాలు చక్కగా మొక్క నుండి కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చే బీరకాయ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. సో ఆ సైజులో ఉన్నప్పుడు మనం ఆ బీరకాయని కనుక మనం కలెక్ట్ చేసుకొని విత్తనాల కోసం కనుక దాచుకుంటే మళ్ళీ మనం వేసినప్పుడు అంతే సైజులో బీరకాయలు అయితే వస్తాయండి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నేతి బీరకాయలు నేను చాలా అయితే కలెక్ట్ చేసుకున్నాను ఈ సీజన్లో. ఇప్పుడైతే నేను వర్షాకాలానికి మళ్ళీ నేను బీర విత్తనాలు అయితే వేస్తున్నాను. ప్రతిసారి కూడా నేను గార్డెన్లో ఎప్పుడు వేసినా కూడా బీరకాయలు అనేవి చాలా ఎక్కువ హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. చాలామంది నన్ను వీడియో చేయండి జ్యోతి గారు, మీరు బీర విత్తనాలు వేసుకునేటప్పుడు అని అడిగారు. నేనైతే సీడ్స్ ఎలాగో సపరేట్గా సీడ్లింగ్స్ అంటూ ఏం వేయనండి. డైరెక్ట్గా మళ్ళీ అదే మట్టిలో కొద్దిగా కంపోస్ట్ అవి కలుపుకొని డైరెక్ట్గా విత్తనాలు వేస్తానన్నమాట. ఆ విత్తనాలు మొలకెత్తి చక్కగా బీరకాయలు అయితే వస్తాయి. చూసారు కదా, నేను చాలా హార్వెస్ట్ అయితే తీసుకున్నాను. మళ్ళీ నేను నెక్స్ట్ ఈ సీజన్లో కూడా మళ్ళీ ఇంత హార్వెస్ట్ తీసుకోవాలంటే కనుక నేను మళ్ళీ ఇప్పుడు విత్తనాలు వేసుకోవాలి. కంప్లీట్గా ఈ మొక్కలన్నీ అంటే ఈ బీరపాదు మొత్తం తీసివేసి మట్టిని మళ్ళీ కలుపుకొని ఈరోజు విత్తనాలు అయితే వేస్తున్నాను. ఈ బీర విత్తనాలతో పాటు మరికొన్ని విత్తనాలు కూడా గార్డెన్లో వేయడానికి తీసుకొచ్చానండి. అయితే మన మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలి, విత్తనాలు ఎలా వేసుకోవాలనేది చూద్దాము. మీరు కూడా చక్కగా వర్షాకాలంలో బీరకాయలు అయితే పండించుకోండి. ఇప్పుడే చూద్దాం. ఇవి మా బీర విత్తనాలండి. నేను మా మొక్కల నుండి కలెక్ట్ చేసుకున్నటువంటి బీర విత్తనాలు. చూసారు కదా, ఇవి ఎంత చక్కగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఎప్పుడు కూడా మనము సీడ్స్ వేసుకునేటప్పుడు ఫ్రెష్ సీడ్స్ వేసుకుంటే కనుక అవి చక్కగా మొలకెత్తుతాయి, మంచి క్రాప్ అయితే వస్తుంది. అలాగే చాలా బలమైన విత్తనాలు, అంటే మనం మొదటి క్రాప్ వస్తుంది కదా, ఆ విత్తనాలు తీసుకుంటే బీరకాయలు కూడా అలాగే బలంగా వస్తాయి అన్నమాట. అదే లాస్ట్లో మనము మొక్క తీసివేసేటప్పుడు వచ్చినటువంటి బీరకాయల నుంచి కలెక్ట్ చేసుకున్నటువంటి బీర విత్తనాల నుంచి మనకు మొక్కలు బలంగా ఎదగవు. అలాగే బీరకాయలు కూడా అంత గ్రోత్ ఎక్కువగా మనకు కనిపించదు అనమాట. ఇవైతే ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి బీరకాయలు అయితే చాలా బాగా వస్తాయండి. ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ బీర మొక్క నుండి సేకరించినటువంటి బీర విత్తనాలు అనమాట. ఇప్పుడైతే నేను బీర విత్తనాలు వేస్తున్నాను. ఈరోజు బీర విత్తనాలతో పాటు ఇంకా మరికొన్ని విత్తనాలు అయితే తీసుకొచ్చానండి నేను గార్డెన్లో వేసుకోవడానికి. ఎందుకంటే ఒక తొలకరి వర్షం అయితే పడింది, కొద్దిగా సఫిషియెంట్గా పడింది. సో అన్నీ కూడా మొలకెత్తుతాయి ఇప్పుడు, అందుకని తీసుకొచ్చాను. ఇవి వచ్చేసి ముసుగు వంకాయ విత్తనాలు. ఈ ముసుగు వంకాయ విత్తనాలు నేను గార్డెన్ నుంచి సేకరించానండి. ఇవి చాలా రోజుల నుంచి సేవ్ చేసి పెట్టాను అనమాట. ఇవి నేను మా గార్డెన్లో ఎవరైనా ఫెర్టిలైజర్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా పంపిస్తాను. ఈ సీడ్స్ కూడా, వీటికి ఛార్జ్ లేదు. కానీ ఓన్లీ విత్తనాలు అడుగుతున్నారు, అది కష్టమండి. ఏవైనా కొన్నప్పుడు మీరు ముసుగు వంకాయ కావాలి అని అడిగితే నేను పంపించగలను ఈ సీడ్స్. అండ్ వాటితో పాటు నేను కొన్ని చెర్రీ టమాటా వేసుకుందామని చెర్రీ టమాటా విత్తనాలు కూడా తీసుకొని వచ్చాను. అలాగే ఇవి చెమ్మకాయ అండి, చెమ్మకాయ కూడా వేద్దాము. అంటే నేను వేసిన తర్వాత విత్తనాలు ఎప్పుడు సేకరిస్తూ ఉంటానన్నమాట, అడిగిన వాళ్ళకి పంపించడానికి. సో చెమ్మకాయ కూడా తీసుకొచ్చుకున్నాను. అండ్ అలాగే ఇవి చూస్తున్నారు కదా, ఇవి సొరకాయ. మంచి సొరకాయ, పొడవైన సొరకాయ రావాలంటే కనుక మంచి విత్తనాలు అయితే వేసుకోవాలండి. కంటైనర్ సైజ్ కూడా కొంచెం వెడల్పాటి కంటైనర్లో వేసుకుంటే మంచి క్రాప్ అయితే వస్తుంది. సో నేను సొరకాయ విత్తనాలు కూడా తెచ్చుకున్నాను ఈరోజు. అలాగే ఇవి చిక్కుళ్ళు, అంటే నాటు చిక్కుడు అనమాట. నాటు చిక్కుడు కూడా తీసుకొచ్చాను, వేసేసుకోవచ్చు మనము. ఇవి అక్టోబర్ నవంబర్ నుంచి క్రాప్ అయితే వస్తుంది అనమాట. సో నాటు చిక్కుడు కూడా తీసుకొచ్చానండి. అండ్ అలాగే కొన్ని నేతి బీర విత్తనాలు కూడా తెచ్చుకున్నాను. నేతి బీర వేద్దాం అనేసి నేతి బీరకాయ కూడా ఈరోజు వేస్తున్నాను. ఫస్ట్ మనం బీర ఎలా వేయాలి, మట్టి ఎలా కలుపుకోవాలి, అండ్ ఎలా మనము వేస్తే విత్తనాలు బాగా పెరుగుతాయి అనేది ఈ వీడియోలో మీరు చూద్దాం. ఈ కంటైనర్లో నేను బీర విత్తనాలు వేస్తున్నాను అండి. ఆల్రెడీ ఈ కంటైనర్లో కొన్ని 2 మిరప చెట్లు ఉన్నాయి, చూసారా, మిరపకాయ మొక్కలు ఉన్నాయి. అయితే ఇవి ఒకటైతే బాగా ఎండిపోయాయండి, ఇది తీసేయచ్చు నేను. అండ్ ఇంకో దానికి ఇంకా క్రాప్ వస్తుంది కాబట్టి అలాగే ఉంచాను. ఇందులో ఇంతకుముందు సొరకాయ వేసాను అనమాట. మనం ఎప్పుడు కూడా క్రాప్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి, సేమ్ వేయకుండా కొద్దిగా డిఫరెంట్గా వేస్తే కనుక మొక్కలు అనేవి బాగా వస్తాయి. ఇందులో కొద్దిగా నేను మా గార్డెన్లోని ఎండిపోయినటువంటి ఆకులు, అలాగే కుళ్ళిపోయినటువంటి అరటి పళ్ళు, ఇలాంటివన్నీ నేను వేసి ఉంచాను ఈ మట్టిలో. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా విత్తనం అయితే వేసుకోవచ్చు అనమాట.
మట్టి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. మీరు ఇప్పుడు ఇది రైట్ టైము, మీరు ఇప్పుడు ఏవైనా సరే విత్తనాలు వేసుకోవటానికి. కొద్దిగా దూరంగా వేసుకోవాలి. లాస్ట్ టైం ఇందులో సొరకాయ వేసాను కాబట్టి ఈసారి ఇందులో నేను బీర విత్తనాలు వేస్తున్నాను. ఓకే, ఇలా హోల్స్ చేశాం కదా, చూడండి ఒక్కొక్క దాంట్లో నేను 2 విత్తనాలు వేస్తున్నాను. ఇది కొంచెం వెడల్పాటి కంటైనర్ అన్నమాట. అంటే కొన్ని మొక్కలు బలహీనంగా వస్తాయి, 1-2, వాటిని మనం తీసివేయాలి తర్వాత, మొక్కలు వచ్చిన తర్వాత. అంతే, కొంచెం పైకి వేసుకోవాలి విత్తనాలు, అప్పుడు అవి మొలకెత్తడం చాలా సింపుల్గా ఉంటుంది. లోపటికి వేయకూడదు. అలాగే ఏమైనా రాళ్ళు ఇలాంటివి ఉంటే కనుక మీరు తీసివేయాలన్నమాట. ఈ కంటైనర్ సైజ్ మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి సిమెంట్ రింగ్ అనమాట. ఈ సిమెంట్ రింగ్లో నేను చిన్నదే, అంటే లోతు తక్కువగా ఉంటుంది కానీ వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఇది పాదులకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మీరు గ్రో బ్యాగ్స్ కానీ డ్రమ్స్ కానీ ఇలాంటి వాటిలో కూడా వేసుకోవచ్చు. మీరు మొదటిసారి కనుక మట్టి కలుపుకుంటుంటే కనుక మీరు మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కూడా ఈక్వల్గా కలుపుకోండి. ఇందులో నేను చూసారా ఈ బ్లాక్గా కనిపిస్తున్నదంతా కూడా వర్మీ కంపోస్ట్ అండి. అలాగే కొద్దిగా పశువుల ఎరువు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, పశువుల ఎరువు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఆర్గానిక్గా పెంచుకోవడానికి మట్టి అనేది చాలా చక్కగా ఉంటుంది కాబట్టి మొక్కలు అనేవి చక్కగా ఎదుగుతాయి. ఇందులో మొక్కలు తీసేసామండి, పొట్లకాయ మొక్కలు, ఈ పాదులు ఇందులో వేస్తున్నాను. ఇందులో కూడా బీరనే వేస్తున్నాను నేను. ఇందులో కలిపి వేస్తాను, బీర, నేతి బీర కలిపి వేస్తాను అనమాట. ఇందాక మనం ఓన్లీ బీర వేసాం కదా, ఇప్పుడు బీర, నేతి బీర వేస్తాను. సో ఇలా మీరు కంటైనర్లో చక్కగా మట్టి నింపుకొని విత్తనాలు అయితే వేసుకోవాలండి. అప్పుడు క్రాప్ అనేది చాలా చక్కగా వస్తుంది. నేను కోసినటువంటి బీరకాయలు అన్నీ కూడా ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను.